హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి పచ్చి మామిడికాయ వేసి చేపల పులుసు అయితే అద్దరగొట్టిందనమాట మా అమ్మ అయితే. సూపర్‌గా కుదిరిందనమాట రెసిపీ. పెద్ద ముక్కలు కాబట్టి అసలు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ మాత్రం. ఇదైతే చపాతీలోకి అలాగే వైట్ బాస్మతి రైస్ ప్లెయిన్‌లో అయితే ఇంకా అదిరిపోతుందనమాట. రాగి సంగట్లోకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా అలాగే ఇంక జొన్న రొట్టె అలాగే ఇంకా ప్రతి ఒక్క దాంట్లో అయితే సూపర్‌గా ఉంటుందండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను మా ఇంట్లో అయితే ఎక్కువగా బాస్మతి ప్లెయిన్ రైస్‌లో అయితే తింటాము. ఇంకొకటి వచ్చేసి చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చనమాట. కర్రీ అయితే ఎక్సలెంట్‌గా ఉందండి. అసలు వాసన అయితే విపరీతంగా వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుందనమాట. చాలా పెద్ద ముక్కలు అనేది కొట్టిచ్చేసాడు మా తమ్ముడు. అండ్ ఇంకొకటి వచ్చేసి చికెన్ కర్రీ కూడా చేసాము. ఆ రెసిపీ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి చపాతీకి అయితే ఇంకా పిండి అయితే పక్కనైతే కలిపి పెట్టేశాననమాట. కొంచెం నానితే బాగా ఉంటాయని. చపాతీ చాలా సాఫ్ట్‌గా వస్తుందండి. ఇంకొకటి వచ్చేసి ఇంకా చేపలకైతే కొన్ని ఫ్రైకి అయితే తీసామన్నమాట. చేపల పులుసులోకి అయితే కొన్ని పెద్ద పెద్ద ముక్కలైతే తీసేసి పులుసైతే పెట్టేసింది మామిడికాయ వేసి. అలాగే ఇంకా ఫ్రైలోకైతే కొంచెం మీడియంలో కొట్టిచ్చేసాము ముక్కలైతే. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఈరోజైతే వంటలు ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా సూపర్‌గా కుదిరిందనమాట. ఇక్కడ వచ్చేసి చేపలకి ఫ్రై కోసం తీసామన్నమాట సపరేట్. ఇది వచ్చేసి 2 కేజీస్ అండి. ఇంకా దాంట్లో పులుసులోకి అయితే ఇంకొక 2 కేజీస్ తెప్పించాము. మొత్తం 4 కేజీస్ తెప్పించామన్నమాట. ఇంకా చికెన్ కూడా తెప్పించాము. అంటే మెనూలో అయితే మామూలుగా బయట మేము తెప్పించే మాట అయితే మొత్తం 4 ఐటమ్స్ అలా తెప్పించేసి వంట అయితే చేసేస్తామన్నమాట. ఏది ఇష్టమో అది తింటే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. తిన్నందుకు హ్యాపీగా ఉంటాం నలుగురు కలిసి తిన్నందుకు. ఇంకొకటి వచ్చేసి ఫ్రై అంటే మా ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇంకా మా వారికి అయితే ఎస్పెషల్లీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఫేవరెట్ అనమాట ఫిష్ ఫ్రై అంటే. ఇంకా దాంట్లోకి అయితే సలాడ్ ఆనియన్స్ అలాగే కీరా అండ్ లెమన్ ఉంటే చాలు ఇంకెక్కడికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకొకటి వచ్చేసి మీకు చెప్పాలి, ఇంకా చికెన్ కర్రీ అయితే నేను ఆల్మోస్ట్ ఇంకా పక్కనైతే మొత్తం క్లీన్ చేసేసుకొని చికెన్కి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టి పెట్టేసుకొని పక్కనైతే నేను పెట్టేశానమాట. ఇప్పుడైతే నేను పిండి అయితే కలిపేసి పెట్టేశానమాట. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనము అంటే మనము భోంచేసే ముందే ఒక 2 అవర్స్ పిండి అనేది నానబెట్టేసుకుంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట చపాతీ. టేస్ట్కి కూడా అలాగే ఉంటుందండి. ఇంకా దీంట్లో అయితే నేను బాస్మతి రైస్ అనేది కడిగి పెట్టేశాను అనమాట. ప్లెయినే వండుతున్నాను. దాంట్లో మరీ ఎక్కువగా బగారా ఏమి వేసుకోకుండా ప్లెయిన్ రైస్ అయితే సూపర్గా ఉంటుంది. స్మెల్కే అసలు తినాలనిపిస్తుంటుంది అనమాట. పెద్ద పెద్ద రెస్టారెంట్లో అయితే యాజ్ యూజువల్లీ మొత్తము ఇంకా బాస్మతి రైస్తోనే వండుతారు. మేమైతే మామూలుగా చిన్న అంటే మసూర బియ్యం అయితే ఏమి వేయలేదు. మొత్తం బాస్మతి రైసే వేసామన్నమాట. ఇంకా నాకు అలాగే మా వారికి ఫేవరెట్ స్వీట్ పాలకోవా అయితే తీసుకొచ్చాడనమాట. చాలా ఇష్టం మా వారికి. ఇంకా రాత్రి అయితే తీసుకొచ్చాడు 2 బాక్సులు. ఒక బాక్స్ మొత్తము అయిపోయింది. ఇంకొక బాక్స్ అయితే క్లియర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నేనైతే అప్పుడప్పుడు ఇంకా స్వీట్ కొంచెం లైట్గా తీసుకుంటాను, ఎక్కువగా తీసుకోను అనమాట. ఎందుకంటే డైట్లో ఉండే వాళ్ళకైతే స్వీట్ అస్సలు అవాయిడ్ చేయడమే మంచిది నాకు తెలిసినంత వరకు. నేనైతే ఏ డైట్ చేయను కాబట్టి నేను ఎంత తింటానో అంతగానే నేను వెయిట్ లాస్ అనేది చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. అన్నీ కొంచెం డైట్వే తీసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. దానికి తగ్గట్టు ఇంట్లో పని కూడా నాకు సరిపోతుందనమాట. క్యాలరీస్ అన్నీ బౌన్స్ అవుతుంటాయి. ఇంకా దీంట్లో అయితే మా అమ్మకు నేను ఆ రోజు చెప్పాను, నోరేం అసలు కొంచెం బాగాలేదు, నాకు ఏదైనా చేసి పెట్టు స్నాక్స్ ఐటమ్ అని చెప్పగానే ఇంకా పాపం మా అమ్మ అదే పనిగా అయితే మిక్చర్ అవన్నీ తెప్పించేసి బురుగుల మసాలా అయితే చేసిందనమాట. నేను కొంచెం తింటూ ఇంట్లో పని అంతా చేసుకుంటూ ఉన్నాను. కిచెన్లో నా కంప్లీట్ అయిపోయినంత వరకు బయటికి రాననమాట. వంటకింట అంతా అయిపోయినాక బయటికి వచ్చేస్తాను అనమాట. అందుకే ఇంకా ఎప్పుడైనా టీవీ చూసుకుంటూ లేకపోతే ఇంకా మామూలుగా ఖాళీగా కూర్చున్నప్పుడు అయితే ఏదైనా స్నాక్స్ ఐటమ్ తినాలి అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అందుకే కొంచెం బాగుంటుంది కదా బొరుగుల మసాలా అని నేనైతే బొరుగుల మిక్చర్ అయితే చేపించి పెట్టేశాను అనమాట.
మీలో ఎంతమందికి బొరుగు మిక్చర్ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇంకా కొత్త వాళ్ళు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకొకటి వచ్చేసి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ 4 అయితే కంప్లీట్ అయిపోయాయి. నేను బాగా వేయించేసానమాట ఫిష్ అయితే. ఇంకా మళ్ళీ పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి కదండి, అవి ముందు రెండు వేసేసి ముందు వేయించేసి పక్కన పెట్టేశాను. ఇంకా మా అమ్మ అన్నదో ఇంకా హాఫ్ చేసేసి హాఫ్ అయితే రేపటికి ఉంచుదాము అని నేనైతే హాఫే చేసేసాను. అందుకే ఎక్కువ అయితే చూపించడం లేదండి. అండ్ నెక్స్ట్ దీంట్లోకి అయితే కావాల్సిన మసాలాలు అయితే మొత్తం వేసేసి ఇంకా అంటే లాస్ట్లో మీకు కావాలనుకుంటే తినేటప్పుడు లెమన్ వేసుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ప్లెయిన్ రైస్ ఏదైతే నేను వండేస్తున్నాను అనమాట. బాస్మతి రైస్ అండి, మొత్తం నేను చెప్పించాను కదా. బాస్మతి రైస్ అయితే సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అనమాట. మీకు ఒకవేళ బాస్మతి రైస్ ఇష్టం లేకపోతే మసూర బియ్యంతో అయినా మీరు హ్యాపీగా వండుకోవచ్చు ప్లెయిన్ రైస్. అలా కాదు మాకు ఇంకా కొంతమంది సంగటి తింటారు, ఇంకొంతమంది అయితే చపాతీ తింటారు, కొంతమంది అయితే రాగి సంగటి, అలా ఇంకా జొన్న రొట్టె ఏమైనా తెచ్చుకుంటుంటారు. కానీ సూపర్గా ఉంటుందన్నమాట నిజంగా అండి. ప్లెయిన్ రైస్ల కన్నా ఇంకా చపాతీలోకి అయితే నాకు కొంచెం బాగుంటుందన్నమాట. నేను మొన్న వచ్చినప్పుడు టమాటా ఆ పికిల్ అనేది తీసుకున్నాను, హోమ్ మేడ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. నిజంగా మనం వేసుకున్నా కూడా అంత టేస్ట్ ఉంటుందో నాకు తెలియదు, కానీ వీళ్ళైతే హోమ్ మేడ్ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఉప్పు కారం మొత్తం బాగా తట్టించారనమాట. వేడి వేడి ప్లెయిన్ రైస్లో అయితే ఇది అదిరిపోయిందండి. నేను వేసుకొని తిన్నానమాట వచ్చిన వెంటనే. మా వారికి అయితే ఫేవరెట్ అనమాట టమాటో చట్నీ అంటే. ఇది పికిల్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకని ఆవకాయ కన్నా టమాటో పికిల్ అంటే ఎక్కువ ఇష్టం, ఫేవరెట్ అనమాట. ఇది మామూలుగా యాజ్ యూజువల్ అయితే బయట 100 రూపీసే అండి. ఇంకా ఆయన అయితే 150 అమ్ముతున్నారు. లేదు 100ఏ కదా అని అంటే ఓకేనమ్మా తీసుకోండి అని అనేసరికి మా అమ్మ ఒకటి నేను ఒకటి తీసుకున్నాను. ఇక్కడైతే ఇంకా అన్నం అయితే వంచేసానండి. నేను వాటర్ అయితే కొంచెం కూడా ఉంచలేదు, మొత్తం అయితే బాగా వంచేసి ఇంకా స్లిమ్లో అయితే పెట్టేద్దామని నేను ఇంకా పెట్టేస్తానమాట. చూసారు ఎంత బాగుందో, పొడి పొడిలాడుతూ పెద్ద పెద్దగా, అసలు చాలా బాగుంది ఈ రైస్ అయితే. కొన్ని రైస్ కూడా దీంట్లో గ్రేడ్స్ ఉంటాయండి, అవి అంటే బాస్మతి రైస్ లాగా ఉండవు, కొంచెం చిన్నగా ఉంటాయి. ఇవైతే చాలా సేమియా లాగా పెడవగా ఉన్నాయి అన్నమాట. ఇంకా నేను ఇప్పుడైతే స్లిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లో ఏమున్నాయో మొత్తం వండేద్దామని నేను ఇంకా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ చూసారా ఎంత ప్రశాంతంగా పడుకుంటున్నాడో వీడైతే. బాధ అనేది లేకుండా, కష్టం లేకుండా తినేసి హ్యాపీగా పడుకుంటాడు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అలర్ట్గా ఉంటాడనమాట. ఇందాక ఏదో సౌండ్ వినిపించింది కటాంజనంది, ఎవరు వస్తున్నారు ఏందని చూసేసరికి మా తమ్ముడు వచ్చేసాడు. ఇంకా వాడు వచ్చేసరికి కొంచెం యాక్టివ్గా ఉన్నాడనమాట. ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను క్లీన్ చేసేసి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఆనియన్స్ వేసేసి బాగా అటు ఇటు మొత్తం కలిపేస్తున్నాను అనమాట. ఇక్కడ కుక్ చేస్తుంది ఎవరనుకుంటున్నారు, మా అమ్మ. చాలా బాగా చేస్తుందండి వంట అయితే, సూపర్గా చేస్తుంది అనమాట. నీట్గా ఉంచుద్ది, ఇంతకి క్లీన్గా ఉంచుద్ది అనమాట. కిచెన్ రూమ్ అయితే కొంచెం డస్ట్ పడ్డ ఊరుకోదు, అంత క్లీన్గా ఉంచేస్తుంది. అలాగే రెసిపీ కూడా అలాగే కుదురుతుంది అనమాట నీట్గా. ఇంకా దీంట్లో అయితే మసాలా గీసాలా ఏం వేయకుండా ఆనియన్స్లోనే కొంచెం బాగా వేగినిచ్చి దాంట్లోకి అయితే కొంచెం పెరుగు యాడ్ చేసేసి కొంచెం బాగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం చిక్కపడుతుంది కదండి, దాంట్లోకి అయితే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కొత్తిమీర వేసేసి బాగా అంటే కలిపేసుకొని దగ్గర పడ్డ తర్వాత చిక్కదనం వచ్చిన తర్వాత ఇంకా మనము దించేసుకుంటే సరిపోద్దునమాట. ఇక్కడ వచ్చేసి చపాతీ చేసేస్తున్నాను. ఇంకా లాస్ట్ చపాతీ అయితే చూపిద్దామని నేను ఇంకా ఇక్కడైతే పెట్టేశానమాట. అసలు చాలా వేడిగా ఉందండి. ఆ వేడి వచ్చేసి చేతికి తగులుతుంటే భలే నొప్పి తీసిందనమాట. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి కొంచెం సెగ తగిలినా చేతికి మంట అనేది వస్తుంది. ఇక్కడైతే నేను చపాతీ అనేది హాట్ బాక్స్లో పెట్టేశాను. తినేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, వేడితనం అనేది పోకుండా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం పెరుగు అనేది వేసేసి
నేను కలిపేసి పెట్టేశాను. ఇంకా కొంచెం వేగనిస్తే చాలు, ఇది కొంచెం చిక్కబడుతుందనమాట. దీంట్లోకి అయితే నేను గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేస్తాను. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసి మసాలాలు వేసేసాను. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసి ఇంకా దింపేద్దామని అయితే నేను రెడీ అయిపోయానమాట. వేడివేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్కి ఫైనల్గా. ఇప్పుడు వచ్చేసి నేను ఏమేమి చేశాను ఏంటి అని నేను మొత్తం చూపిస్తానండి. చపాతీ అయితే మనం ఫస్ట్ చూపిస్తున్నట్లయితే చపాతీ అయితే చేసి పెట్టేశాను. అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ చేసేసాను అనమాట. చాలా హాట్గా ఉందండి, అన్నీ హాట్గానే ఉన్నాయి వేడివేడిగా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఫిష్ ఫ్రై ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇందాక ఇంకా పక్కన అయితే పెట్టేశాను. అలాగే ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ ప్లెయిన్గా వండేసి పెట్టేశాను అనమాట. చూసారా ఎంత పొడి పొడిలాడుతుందో, కొంచెం కూడా తేమ లేకుండానైతే వంచేసి గంజి మొత్తం క్లీన్గా వండేశానమాట, పొడి పొడిలాడుతూ. ఇక్కడ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ మన ఇక్కడ వచ్చేసి పచ్చి మామిడికాయతో చేసిన చేపల పులుసు అండి. అత్తిరిపోయే కాంబినేషను. మీరు ఎంతమందికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.